అలాగే తప్పకుండా. నమస్కారం అండి. నమస్తే. మినిస్టర్ గారు ఉన్నారా? మీరెవరో ఏంటో తెలియకుండా మినిస్టర్ గారు ఉన్నారా అంటే నేను ఎలా చెప్తానండి? నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్. అన్నేస్లా? అవునండి, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు? కారెంపూడి. అదే పల్నాటి యుద్ధం జరిగింది చూడండి, నాగులేటి పక్కన, ఆ ఊరండి. మినిస్టర్ గారు పరిచయమా? ఏదో కొంచెం. ఇంత పరిచయం ఉన్న వాళ్ళకే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన టైం లేదయ్యా. నీకెక్కడిస్తారు? ఇప్పుడే లేచారు. పళ్ళు తోముకోవాలా, గడ్డం గీయాలా, స్నానం చేయాలా, ఒళ్ళు తుడుచుకోవాలా, బట్టలు వేసుకోవాలా, పూజ చేసుకోవాలా? కారెంపూడి నుండి ఎస్ 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 భవానీ ప్రసాద్ వచ్చాడని చెప్పండి. అప్పుడు కూడా ఆయన మీరు చెప్పిన లిస్టే చదివారనుకోండి, ఈ శుభలేఖ ఇక్కడే పెట్టి వెళ్ళిపోతా. అబ్బాబాబాబా, విసిగిస్తారయ్యా పల్లెటూళ్ళ నుంచి వచ్చి. సార్ సార్ ఇప్పుడు వీళ్ళు ఏంటయ్యా బ్రష్ కూడా చేసుకుని ఇవ్వా? అంటే విఐపీస్ వచ్చారని. విఐపీసా? ఎవరాళ్ళు? జెడ్పీ చైర్మన్ గారు, మండలాధ్యక్షుడు ఓబుల్ రెడ్డి గారు, డిఎస్పీ గారు. ఏంటయ్యా వీళ్ళు కూడా విఐపీసేనా? నోరు మూసుకొని కూర్చోమనవే. అలాగే సార్. మంత్రి గారు బిజీగా ఉన్నారని ఆ పల్లెటూరు ఆయన కూడా పంపించేస్తాను. ఇదిగో పల్లెటూరు ఆయన ఎవరతను? అంత పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదులేండి, ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఎవరో ఎస్ఎస్ఎస్ భవానీ ప్రసాద్ గారు. అవునండి, కారెంపూడి అంట. ఓరి నీ అమ్మ కడుపు కాలా, అసలు వివిఐపీని పక్కన పెట్టేసి ఎవరో జడ్పీ చైర్మన్ పేరు ముందు చెప్తావేంటి? ఏంటి సార్ ఆ పరుగు పడతారు? భవానీ బాబు గారు వచ్చి ఇంత లేట్ గానే చెప్పేది. నమస్కారం బాబు. నమస్కారం. పొరపాటు అయిపోయింది బాబు. రండి బాబు, రండి రండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే వస్తాను. కూర్చోండి బాబు. అడవుళ్ళు బట్టలు వేసుకోవడం మర్చిపోయాను. కాకితో కబురు పెడితే కారెంపూడిలో వచ్చి వాళ్ళు ఉండేవాడిగా. భలేవారండి, నా చెల్లెలు పెళ్లికి పిలవాల్సిన బాధ్యత నాకుంది కదా. ఎంత మాట బాబు, మీరు చెప్పకపోతే నాకు ఓట్లు పడేవా? మీరు చల్లని చూపు చూడకపోతే నేను మంత్రిని అయ్యేవాడిని. మీకోసం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మాట్లాడి పెట్టాను. పెళ్లికి వచ్చి మళ్ళీ గెస్ట్ హౌస్ ఎందుకు బాబు? నేను పందిట్లోనే గడిపేస్తాను. మీ కాలు నా ఇంట్లో పెట్టారు, నా జన్మధన్యమైంది. వెళ్ళొస్తానండి. మీరు కూడా తప్పకుండా రండి. నన్ను క్షమించండి భవానీ ప్రసాద్ గారు. ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? నీకెందుకయ్యా? నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా? నువ్వెవరు? పెళ్లికొచ్చాం, పెళ్లి కూతురు అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నావు. ఏంటి ప్రాబ్లం? ఏవయ్యా ఈ ఊరి వాడివి, ప్రాబ్లం ఏమిటి? మమ్మల్ని అడుగుతున్నావా? భోజనాల కోసం వచ్చినట్టున్నావు, అక్కడ పెడుతున్నారు, వెళ్ళి భోంచే. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటో డొంక తిరుగుడు సమాధానం? ఏంటి పెళ్ళ మీద అరిచినట్టు అరుస్తున్నావు? మేము పెళ్లి కూతురు గురించి వరి అవుతుంటే. ఏమైంది కళ్యాణికి? బాబోయ్ చంపేస్తున్నాడు. పెళ్లికొచ్చి ఇతని చేతిలో బుక్ అయిపోయాం. బాబు, కళ్యాణి మిస్సింగ్. చంద్రమౌళేశ్వరరావు గారింట్లో హౌస్ అరెస్ట్ లో ఉందట. నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబు, అమ్మాయి గారు అక్కడే ఉన్నారు. ఈ మాట మీతో చెప్పమని నన్ను పంపించారు బాబు. తీసుకోండి. మీరు మంత్రి గారండి, ఇదేంటి? ఈ పెళ్లిలో సేవ చేసుకోవడం నా భాగ్యం అనుకుంటా. మీరు మా అతిథే కాదు, ప్రజాప్రతినిధి. మీరు పనిచేస్తే నేను అగౌరవంగా భావిస్తాను. ఇటు ఇవ్వండి సార్. భోజనాల టైం అయింది, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ వదిలేండి బాబు. సారీ, తగిలిందా? అవును, నేను దూరంగానే నడిచానే, ఏం తగులుంటుంది? నా పేరు కొండయ్య, ఆయుర్వేదం డాక్టర్ని. ఎక్కడో తగిలిందంట, చెప్తే మందిస్తా. ఆయన మందిస్తాడు, నేను తోతాను. చెప్పండి, నొప్పి ఎక్కడ? ఆ నొప్పి నాకు బాగుందయ్యా, ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఏ లక్ష్మి, శృతికి ఏమైంది? ఆ భవాన్ని బుగ్గ పట్టుకున్న దగ్గర నుంచి తన హార్ట్ బీటే మారిపోయింది. అర్థమైందమ్మా, అర్థమైంది. తుమ్మావంటే జలుబు చేసింది అనమాట. ఏం పర్లేదు, నా దగ్గర మందు ఉంది. నువ్వు ఇచ్చిన మందు వాడటం కంటే తుమ్మటమే బెటర్. అబ్బా, నాకే ట్రీట్మెంట్ వద్దయ్యా, నాకు ఇది బాగుంది. ఇదే బాగుందమ్మా. నాకు ఇంకెందుకు, నగల బుద్ధి అవట్లేదా? ఏ తొందరగా. ఇదేంటండి
మీకు ఇబ్బంది కలగకూడదని గజం దూరంగా పెడుతున్నాను. ఏం తగిలిందని అబ్బా అన్నారు? నువ్వు తగలాలేంటి? నీ గాలి తగిలితే చాలదా? పోరా. అయ్యో ఒరేయ్, నీ చూపు తగలే పదరా. బావగారు చెల్లెలు బయలుదేరాలి కదా, వెళ్ళి పెళ్లి గారు సిద్ధం చెయ్యి. వెళ్ళి వెళ్ళు. అలాగే బాబు. నువ్వు కూడా వెళ్ళు. బాబు. కోరుకున్న వాడిని తలుచుకున్నప్పుడు గుండెల్లో పుడుతుంది తీయటి నొప్పి. పెళ్ళైన తర్వాత రావాల్సిన ఆ నొప్పి పెళ్లి కాకముందే వస్తున్నట్టుంది. ఆ నొప్పి ఎక్కడో నాకు తెలిసిందిరా. చెప్పే తైలమర్దనం చేస్తా. అది తైలమర్దనానికి తగ్గేది కాదురా, కరమర్దనం, అధరమర్దనం, మన్మథ సాక్షాత్కారానికి తగ్గుతుందిరా. ఇదే సౌత్ ఇండియాలో ఫేమస్ వాటర్ ఫాల్స్. వాచ్ కాదు, వాటర్ ఫాల్స్. వాట్ నాన్సెన్స్. ఇదే మా అమెరికాలో అయితే దీన్ని డ్రైనేజ్ కెనాల్ అంటాం. వాటర్ ఫాల్స్ అంటే నాయక. ఓ ఇదేంటది? దీని బాడీ షేక్ అవుతుంది. Nonsense. Shit. Why are you laughing? అమెరికా హెలికాప్టర్ కూడా చెడిపోతుందా అని. కారు వస్తుంది, ముందు లిఫ్ట్ అడుగు. Hey, it's me, Arjun Senegala from America. Stop, stop, stop. భవానీ ప్రసాద్ వస్తున్నాడు. ఆపండి, ఆపండి ప్లీజ్. హలో ఆర్జీ శనగాల, హౌ ఆర్ యు? Not fine, man. నా హెలికాప్టర్ చెడిపోయింది. గాలి తక్కువై మనం గాల్లో కలిసిపోతాం. ఎప్పుడు గాల్లో తిరుగుతూ ఉంటుంది కదా, గాలి ఎక్కువై ఆగిపోయి ఉంటుందిలే. ఏం పర్వాలేదు, నేను లిఫ్ట్ ఇస్తాను, రండి. Wait. దీనికి ముందు ఒక పర్సన్ ని లిఫ్ట్ అడిగాను. He didn't give. కానీ నేను అడగలేదు, ఆయన ఇస్తున్నాను. అడగండి, అమ్మాయిన అన్నం పెట్టదు కదా మ్యాన్. అడగకుండానే సూర్యుడు వస్తాడు, అడగకుండానే వర్షం పడుతుంది. ఆఖరికి మీ అమ్మ కూడా నిన్ను అడగకుండానే కన్నది మ్యాన్. దేహం ఉంది కదా అని సందేహాలు పెంచుకోకండి. సాయం చేయడానికి మంచి మనసు ఉంటే చాలు. కల్చరు కలర్ఫుల్ డ్రెస్ లో లేదు, కల్మషం లేని మనసులో ఉంటుంది. అది భారతీయుల్లో ఉంది. పల్నాడులో పుట్టిన ప్రతి ఒక్కడిలో ఉంటుంది. ఫారెన్ లో పుట్టావు కదా, నీకేమేం వంట పట్టవులే. రండి. హలో ఆర్జీ, నువ్వు రా. ఎక్కడికి? లిఫ్ట్ అడిగావు కదయ్యా. నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తే ఈ హెలికాప్టర్ ఎవడో షిఫ్ట్ చేస్తాడు. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియాకి వచ్చాడా? అవును. మరి హెలికాప్టర్ కి ఇచ్చిన విలువ మీకు ఇవ్వలేదేంటి? హెలికాప్టర్ విలువ 5 కోట్లు. 5 కోట్ల కంటే ఆడదాని విలువ ఎక్కువ కదండి. పరిచయం ఉన్న పక్కింటికి ఆడపిల్లని పంపించాం, అలాంటిది నాతో మిమ్మల్ని పంపించి తాను హెలికాప్టర్ కోసం ఆగిపోవడం నాకేం నచ్చలేదండి. అదే నేను కాకుండా ఇంకెవరైనా అనుకోండి, మీరు ఎలా ఉన్నారో అలాగే అప్పచెప్పాలనే ఉంది. మీ అందాన్ని చూసి దుర్బుద్ధి పుట్టిందనుకోండి. నువ్వేనా భవానీ ప్రసాద్? తల్లిదండ్రులు ఆ పేరే పెట్టారు, జనం అలాగే పిలుస్తుంటారు. చంద్రమౌళేశ్వరరావు అన్న వారం రోజులుగా అన్నం తింటం లేదు. అజీర్త అవమానం. అన్న ఇంటికి వెళ్ళి ఆయన కళ్ళ ముందే ఆయన కొడుకులు కొట్టావు. నేను పాకిస్తాన్ లో పుట్టలేదు, పల్నాడులో పుట్టాను. పల్నాడు ఆడపడుచును అవమానిస్తే నా కోపం కోటప్పకుండా హైట్ గెడుతుంది. అయితే ఈ ఆడపడిచిన ఆగం చేస్తాం. నువ్వు ఏ హైట్కి వెళ్తావో చూస్తాం. నీ కళ్ళ ముందే కబడ్డీ ఆడుకుంటాం, ఏం చేయగలవో చూస్తాం.
పరిగెత్తండి. మీకేతొచ్చా? వచ్చండి. Come on! రండిరా, మీకోసమే వెయిటింగ్. ఇప్పుడేగా పారిపోయి వచ్చావు. పారిపోవడానికి పరిగెత్తడానికి ఒక నిజానికి అబద్ధానికి ఉన్నంత తేడా ఉంది. నాకు లీడర్లను కొట్టడం తప్ప క్యాడర్ని కొట్టడం ఇష్టం లేదు. వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదురా, నిన్నేసేయడానికి వచ్చాం. నేను కన్నెర చేస్తే నీ కపాలం పగిలిపోతుంది. నా మీదకి ఎవడో టాప్ గేర్ లో రాలేడు, రివర్స్ గేర్ లో వెళ్లాల్సిందే. ఏంటండి, ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని చూసే అక్కడ మీ బిల్డప్ చూసి 30 మందిని ఉతికేస్తారనుకున్నా. వాళ్ళే పారిపోయారండి. ఆ రోజు మీ చెల్లెల విషయంలో వాళ్ళందరినీ కొట్టారంటే వెనక మీ ఊరి వాళ్ళు ఉన్నారన్న ధైర్యం అన్నమాట. అవునులేండి, మీకు ప్రాణభయం ఉంటుంది కదా. నేను పరిగెత్తింది నా ప్రాణం కోసం కాదండి, మీకోసం. ఈ నేలలో దూకింది వాళ్ళు రౌడీలని కాదు, మీరు ఆడవాళ్ళని. మగాడి మీద కత్తి దెబ్బ పడ్డా పర్వాలేదు కానీ ఆడపిల్ల మీద పరాయి మగాడి చెయ్యి పడకూడదండి. మా మీద పడ్డ మచ్చ రేపైనా మాసిపోతుంది కానీ మీ మీద పడ్డ మచ్చ చచ్చిపోయేదాకా మాసిపోతుంది. వాళ్ళు 30 మంది ఉన్నా నేను ఒక్కడున్నా మహా అయితే నన్ను చంపుతారు, లేదా నా చేతిలో చావు దెబ్బలు తింటారు. కానీ వాళ్ళు అన్నంత పని చేస్తే ఆ తర్వాత నేను వాళ్ళని చంపినా ఫలితం శూన్యమండి. పైగా మీకు పెళ్లి కుదిరి రేపో మాపో మరొకరికి ఇల్లాలు కాబోతున్నారు.